శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమంటే, మనము పురుషుని జాతకం తీసుకొని, అంటే నపంసకం అంటామే, ఆ లక్షణాలు జాతకంలో ఎలా పరిశీలన చేయాలి, అంటే వివాహానికి ఈ అబ్బాయి పని చేస్తాడా చేయడా అనేది మనం జాతక కుండలిలో ఎలా పరిశీలన చేయాలి అనే విషయం మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 22వ తారీఖు 6వ నెల 2002 సాయంత్రం 4:30 ఆదోన్పట్నంలో జన్మించాడు. ఇది ఒక అబ్బాయి జాతకం. లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం. లగ్నంలో చంద్రుడు కేతువు, సప్తమంలో బుధుడు, శని రాహు, అష్టమంలో రవి కుజ గురువు, భాగ్యంలో శుక్రుడు. ఇది గ్రహస్థితి. అయితే వివాహానికి మనకి 4, 7, 8, 12 ఇవి బాగుంటేనే వివాహ జీవితం బాగుంటుంది. ఇక్కడ లగ్నం నుంచి 4వ స్థానం కుంభం అవుతుంది. కుంభానికి అధిపతి శని సప్తమంలో ఉన్నాడు. ఈ లగ్నానికి పాపి, పైగా 10వ దృష్టితో తన స్థానాన్ని తను చూస్తున్నాడు. శని అంటే 4వ స్థానాన్ని పాడు చేసినాడు. ఒక విషయం, సప్తమంలో 3, 4 అయిన శని అష్టమాధిపతి బుధుడు రాహు ఉన్నారు. అంటే వివాహ స్థానం పాడైపోయింది. తర్వాత భాగ్యస్థానం అంటే శుభకార్యాలను ఇచ్చేది భాగ్యస్థానం బాగుండాలి. ఈ భాగ్యస్థానాన్ని శని 3వ దృష్టితో చూస్తున్నాడు. పైగా సప్తమ వ్యయాధిపతి పాపి శుక్రుడు ఉన్నాడు. అంటే ఇక్కడ శని భాగ్యస్థానాన్ని జరిపినాడు, లగ్నాన్ని జరిపినాడు, 4వ స్థానాన్ని జరిపినాడు. అలాగే జాతకంలో శని బుధ కలయిక, అంటే శని బుధ కలిసి సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఒకవేళ ఉన్నా 12లో ఉన్నా వీళ్ళకి నపంసకం ఉంటుందని అర్థం. అంటే వివాహ పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఈ జాతకునికి నపంసకం లక్షణాలు ఉంటావని నిర్ణయించగలం మనము. అయితే ఆ లక్షణాలు ఎప్పుడు మొదలవుతావంటే శని దశలో కానీ బుధ దశలో కానీ. ఇక్కడ నడుస్తున్న దశ అబ్బాయికి 12వ తారీఖు 1వ నెల 2016 నుంచి 2033 వరకు బుధ దశ ఉంది. అంటే ఆ పిల్లోనికి దాదాపు 5-6 ఏండ్లు 8 ఏళ్ళు దాటిన తర్వాత బుధ దశ వస్తుంది. ఇంకా ఆ టైంలో ఆ అబ్బాయికి కొద్దిగా స్త్రీ మోహం పైన తక్కువ ఉంటుంది, పురుష మోహం పైన ఉంటుంది. ఇక్కడ బుధ శని కలయిక వల్ల, పైగా సప్తమంలో ఉన్నారు. సప్తమం అంటే భార్యకి వస్తుంది, తర్వాత కామాన్ని తెలుపుతుంది. అందువల్ల ఈ అబ్బాయికి నపంసకం ఉందని మనం నిర్ణయించగలము. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువు మిత్రులకు